తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏపీలో మళ్లీ వైకుంఠపాలి వద్దన్నారు సీఎం చంద్రబాబు. సుస్థిర పాలన అందించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. 2019-24లో రాష్ట్రాన్ని జగన్ పట్టి పీడిస్తూ ఉంటే నరకాసుర వధను తలపించేలా ప్రజలు 94% స్ట్రైక్ రేట్తో కూటమిని గెలిపించారని అన్నారు. మళ్ళీ రాష్ట్రంలో వైకుంఠపాళి వద్దు, ఆ వైకుంఠపాళి ఉంటే మాత్రం మన జీవితాలు ఎప్పుడూ బాగుపడవని మరొక్కసారి పండగ పూట అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక రాక్షసుడు సమాజాన్ని అతలాకుతలం చేసే పరిస్థితి వస్తే కడాన మనందరం చూస్తే సాక్షాత్తు కృష్ణ భగవానుడే సత్యభావంతో వచ్చి ఆ రోజు నరకాసురుడిని వధించి ప్రజల జీవితాలకు వెలుగు చూపించాడు. అందుకే ఈరోజు మనం అందరం దీపావళి పండుగ చేసుకుంటున్నాం. 1924లో ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తూ ఉంటే ప్రజలే ముందుకొచ్చి మేము నిమిత్త మాత్రులం, నేను కానీ మా మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ 3 పార్టీలు కూటమి పెట్టుకొని మేము మీ ముందుకొస్తే ప్రజలు మీరు స్పందించారు. 94% స్ట్రైక్ రేట్ అంటే నా రాజకీయ జీవితంలో ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ చూడలేదు.